power in developing positive affections for Christ. ఆ యొక్క క్రీస్తు కొరకు అనుకూలమైన ఆప్యాయతలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అందులో శక్తి ఉన్నది. Here I wanted to tell you, ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, the parable that we have read, ఆ యొక్క వృత్తాంతం మనం చదివి ఉన్నాము, the costly pearl, ఆ యొక్క విలువైన ముత్యము, the costly pearl which the merchant found it. ఆ యొక్క వర్తకుడు ఆ విలువైన ఆ గొప్ప ముత్యమును తనకు కనుగొని ఉన్నాడు. He has everything. తనకి సమస్తము ఉన్నది. He had many pearls. ఇంకను ఎన్నో ముత్యములు తను దాచిపెట్టుకొని ఉన్నాడు. I'll give you the reference. Look at me. మీరందరూ కూడా నా వైపు చూడండి. I'll give you the reference. ఆ యొక్క బైబిల్ వాక్యం నేను మీకు తర్వాత చెప్తాను. The merchant had many pearls. ఆ యొక్క వర్తకుడి దగ్గర చాలా ముత్యములు ఉన్నాయి. I have many things. చాలా సమస్తం ఆయన దగ్గర ఉన్నది. కానీ he sold out everything what he has. కానీ తనకు కలిగినది అంతయు కూడా తను అమ్మివేశాడు. Why reason? ఎందుకనండి? To gain a higher value pearl. ఎందుకని అంటే ఆ గొప్ప విలువైన ముత్యాన్ని తను కొనుక్కోవాలనుకున్నాడు. I have sold everything of mine. నాకు కలిగినది అంతయు కూడా నేను అమ్మివేశాను. To gain a costly pearl. ఆ యొక్క విలువైన ఖరీదైన ముత్యం నేను కొనుక్కోవడానికి. This parable can be found in the book of Matthew 13th chapter 45 and 46. ఈ యొక్క వృత్తాంతము మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 45 46 వచనంలో ఉంటుందండి. Read it please. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యము కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. He went, ఆయన వెళ్ళి and sold all he has. తన కలిగినదంతయు కూడా అమ్మివేశాడు. The merchant. ఆ యొక్క వర్తకుడు. What you all have, మీకు ఏదైతే మీరు కలిగి ఉన్నారో you have sold it మీరు దాన్ని అమ్మివేయాలి. to get this product. ఎందుకంటే ఇది మనకు కావాలి కాబట్టి. To get this costlier one what you have before than this costlier one. మనం ఏదైతే దాచిపెట్టుకున్నామో ఆ సమస్తం అంతా కూడా అమ్మివేసి ఈ యొక్క ఖరీదైనది మనం పొందుకోవాలి. Because it's more value for me. ఎందుకంటే అది నాకు చాలా విలువైనది. When I come to understand, I have more, it's more value for me. ఎప్పుడు నాకు అర్థమవుతుందండి దానికి విలువ ఉన్నదని చెప్పి? When I know. ఎప్పుడు నాకు తెలుస్తదండి దాని యొక్క Church. విలువ ఏంటో? నా యొక్క సంగమా. When I know Ashrita, నాకు ఎప్పుడు ఆశ్రిత తెలుస్తుందండి? then I will be with her all the time. ఎప్పుడైతే నేను ఎల్లప్పుడూ తనతో ఉంటానో తన Because- గురించి నాకు తెలుస్తది. Because I know the importance of Ashrita. తన యొక్క విలువనే నాకు తెలుసు. Because I know the importance of costly pearl. నాకు ఆ యొక్క గొప్ప విలువైన ముత్యము గురించి ఆ ఖరీదు ఎంతో నాకు తెలుసు. I don't want this. నాకు ఈ సెల్ ఫోన్ వద్దు. I want Ashrita. నాకు ఆశ్రిత కావాలి. Because I know the importance of Ashrita compared to this mobile phone. ఆ యొక్క మొబైల్ ఫోన్ ని మనం వ్యత్యాసపరుచుకుంటే ఆశ్రిత ఎంత విలువైనదో నాకు తెలుసు. Understanding? ప్రతి ఒక్కరికి The అర్థమవుతుంది. more value, ఎక్కువ విలువైనదండి. higher value, expensive, costly. అది చాలా ఖరీదుతో కూడుకున్నది. Everything he sold out. ఆయన కలిగిన సమస్తము కూడా The అమ్మివేశాడు. thing is here, I wanted to tell you, కానీ ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే the thing is more affection to Christ when you know about Christ. ఆ యొక్క క్రీస్తుని మనం తెలుసుకున్నప్పుడు ఆయన పట్ల మనం ఎక్కువగా ఆప్యాయతను మనం కలిగి ఉండాలి. Jesus paid. యేసయ్య paid ఆయన చెల్లించారండి. Highest price. ఆ యొక్క ఖరీదైనది. No one paid. అది ఎవ్వరు కూడా What is చెల్లించలేదు. that price? ఏంటంటే ఆ ఖరీదు? The blood of Jesus Christ. ఆ యొక్క యేసుక్రీస్తు రక్తము. He paid for you. ఆయన మీ కొరకు చెల్లించి When you ఉన్నారు. will understand this one, ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో you will be less attracted to this world. అప్పుడు మీరు ఈ లోకానికి తక్కువగా When you ఆకర్షింపబడతారు. when you understand the essence, the flavor of this one, the blood of Jesus Christ, ఆ యొక్క యేసు రక్తాన్ని బట్టి ఎప్పుడైతే ఆకర్షింపబడతారో రుచి చూస్తారో మీరు you will not attract to this world. ఆ యొక్క లోకానికి మనం ఆకర్షింపబడము. More love to Jesus. ఎక్కువ ప్రేమతో మనం దేవునితో More ఉంటే, close to Jesus. దేవునికి మనం దగ్గరగా I will be ఉంటే far with this world. అప్పుడు మనం లోకం నుంచి దూరముగా ఉంటాం. I'm closing to Jesus. నేను దేవునికి దగ్గరగా I will be ఉన్నప్పుడు far from my sin. ఆ యొక్క పాపం నుంచి నేను దూరంగా ఉంటాను. When? ఎప్పుడు? Only in his presence. కేవలం ఆయన సన్నిధిలో మాత్రమే. James, that reference. ఆ యొక్క యాకోబు 4:8 Only in his presence. కేవలం ఆయన సన్నిధిలో. That's the reason I have said first praise and then presence and then
build your affections. అందుకని నేను చెప్పి ఉన్నాను, మొదటిది స్తుతి, రెండోది వచ్చేసి దేవుని సన్నిధిలో ఉన్న శక్తి, మూడోది వచ్చేసి అనుకూలమైన ఆప్యాయత, క్రీస్తు పట్ల మనం కలిగి ఉండడంలో శక్తి ఉన్నది.